అయోధ్య అనేటప్పటికి మనందరికీ రామచంద్రమూర్తి జ్ఞాపకానికి వస్తాడు. సప్త మోక్షపురులున్న ఒక్కొక్క పురి పేరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న దైవం గుర్తొచ్చేది ప్రధానంగా చూసినట్లయితే మనకి మూడిటి విషయంలో కనపడుతుంది. అందులో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య పేరు చెప్పగానే రామచంద్రమూర్తి జ్ఞాపకం వస్తారు. అట్లాగే కాంచీపురం పేరు చెప్పేటప్పటికీ కామాక్షి గుర్తొస్తుంది. ఉజ్జయిన్ పేరు చెప్పేటప్పటికీ మహాకాళుడు జ్ఞాపకానికి వస్తాడు. అయోధ్య రాముడు అంతగా అవినాభావ సంబంధం. అందుకే భారతీయులందరికీ కూడా ఆ అయోధ్య అంటే ఎనలేని మక్కువ. ఎంత ప్రేమో ఆ అయోధ్య అంటే ఎవరికి వారే అది తమకే చెందిన నగరం అనుకుంటారు. అటువంటి అయోధ్యానగరంలో ప్రభవించిన రామచంద్రమూర్తి యొక్క అవతారం నిజానికి